ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఇంకా స్టాక్ అనేది వచ్చిందండి, అందుకే అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఆల్రెడీ నేను అన్నీ ఓపెన్ చేసేసి కొంచెం ఆర్డర్స్ ఉన్నాయనేసి ఓపెన్ చేసి పెట్టేశాను. సో చూస్తున్నారు కదా ఏమేమి వచ్చాయనేది చూసాను. ఓవరాల్గా మొత్తం ఒక లుక్ అయితే వేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా చాలా స్టాక్ అయితే వచ్చింది. వీడియో స్టార్ట్ చేసే ముందు కన్నా ఒక విషయం అండి, మన ఛానల్లో అయితే ఆఫర్ రన్ అవుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఆఫర్ ఎవరైనా ఇంకా ఆ వీడియో ఏంటి అనేది చూడకపోతే చూడండి, ఆఫర్ ఏంటనేది కూడా చూసుకోండి. ఎవరికైనా వాంటెడ్ ఉండే మెటీరియల్ అనేది ఆర్డర్ పెట్టుకోండి. మెటీరియల్ కోసం అయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు వాట్సాప్కి మెసేజ్ చేసి మీకు ఎలాంటి మెటీరియల్ కావాలి అనేది క్యాటలాగ్లో ఉంటుందండి. క్యాటలాగ్ చూసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఇన్ కేస్ ఏ మెటీరియల్ అయినా క్యాటలాగ్లో లేదు అంటే నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడగవచ్చు, నో ప్రాబ్లం. సో ఇవాళ ఏమేమి వచ్చినాయి అనేది చూద్దాము క్లియర్గా. ఇవైతే బ్యాంగిల్ బాక్సెస్ అండి. ఆల్రెడీ నేను లాస్ట్ టైం వీడియోస్లో చూపించాను కదా, మళ్ళీ మనకైతే ఒక 4 పీస్ ఆర్డర్ వచ్చింది. సో ఉన్నవి సరిపోవు అనేసి మళ్ళీ అయితే నేను తెప్పించాను. అండ్ కుందన్ స్టోరేజ్ బాక్సెస్ అండి, చూస్తున్నారు కదా, ఆ స్టోరేజ్ బాక్సెస్ కూడా ఆర్డర్ వచ్చాయి. సో అవి కూడా తెచ్చాను. నేను ఏంటంటే లిమిటెడ్గానే తెస్తానండి బాక్సెస్ అలాంటివన్నీ. సో మాకు దొరుకుతాయి కాబట్టి నో ప్రాబ్లం, అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చేసి ఇచ్చేస్తానండి. నేను ఆ విషయం చాలామంది కస్టమర్స్కి చెప్తాను. సో నో ప్రాబ్లం, స్టాక్ ఉంచుకోకుండానే మీరు ఆర్డర్ ప్లేస్ చేయించుకుంటున్నారా అనుకోవద్దు. నాకు ఎనీ టైం అవి అయితే దొరుకుతాయండి, నో ఇష్యూస్. సో ఇది ఏంటి అంటే బబుల్ ర్యాపర్ అండి. బబుల్ ర్యాపింగ్ కూడా మీకు కావాలి అన్న సైజులో ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే 9 మీటర్స్ వస్తుందండి. చూసారు కదా, ఇంతది మేము ఏం చేసుకుంటాం సిస్టర్ అంటే దీంట్లోనే 3.5 మీటర్ది వస్తుందండి. సో ఇన్ కేస్ ఎవరికైనా కావాలి, చిన్నది కావాలి అనుకునే వాళ్ళకి 3.5 మీటర్ కూడా సప్లై చేస్తాను. లేదంటే ఇది నాకైతే బెటర్ ఆప్షన్ అండి, ఇది ప్రైస్ పరంగా. సో నాకైతే ఇది అనిపించింది. సో నేను ఇది కూడా నాకు ఆర్డర్ ఉంది, అందుకని ప్లస్ నేను మేకింగ్ చేస్తాను కదా, సో ప్యాకింగ్ కోసం అని నేను తెప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ అండి. ఆల్లిగేటర్ క్లిప్స్ చూసారు కదా వచ్చాయి. అండ్ సెంటర్ క్లిప్స్ అండి, స్మాల్ సైజ్ ఇదైతే. తర్వాత మీడియం సైజ్ అండి అండ్ బిగ్ సైజు చూసారు కదా. సో ఈ 3 రకాల సైజెస్ అయితే వచ్చేసాయండి. ఫుల్ స్టాక్ అయితే నడుస్తుంది, చూసుకోండి. ఎవరైనా ఇన్ కేస్ చూడకపోతే వీడియోస్ అన్నీ క్లియర్గా వాచ్ చేయండి, ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. అండ్ పోలెన్స్ అండి, లాస్ట్ టైం తెప్పించిన పోలెన్స్ అన్నీ ఒక్క దెబ్బకి అయిపోయినాయి అండి. ఎందుకు అంటే నేను వాటితో వేణి అనేది మేకింగ్ చేసి సేల్ చేసేసాను. అండ్ అంతేకాదు వేణీస్కి కావాలి కిట్ లాగా అనేసి అడిగారు కొంతమంది. సో అవి కూడా సేల్ చేసేసాను, అయిపోయినాయి అండి. అందుకే మళ్ళీ రీస్టాక్ అయితే చేశాను వేణీస్కి. సో మళ్ళీ అయితే స్టాక్ వచ్చిందండి, చూసుకోండి. నెక్స్ట్ అయితే బీట్స్ అండి, బ్రాస్లెట్స్ కోసము, రాఖీస్ కోసము మీకు ఎలా కావాలనే కంఫర్ట్గా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ 2 రకాల వాటితో అయితే బ్రాస్లెట్స్ మనం ఈజీగా చేయొచ్చండి. కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇవైతే బ్రాస్లెట్స్కి యూజ్ అవుతాయి, బట్ రాఖీస్కి కూడా యూజ్ అవుతాయి. కానీ నాకు ఓన్లీ కలర్ నచ్చిందని తెచ్చానండి. నా ఫేవరెట్ కలర్ అండి ఇది. ఎక్కువ నాకు పింక్ ఇష్టం అని చెప్తా కదా, పింక్ కన్నా కూడా ఇదైతే చాలా ఇష్టం. సో ఇది నచ్చిందని తెచ్చేసుకున్నాను. మా వారు అంటున్నారు ఇంకొన్నాళ్ళకి పూసలు పిచ్చిదాన్ని అయిపోతావేమోనే, ఇలా పూసలంతా ఇల్లంతా చేస్తున్నావు అని చెప్తున్నారు ఈ పూసలు చూసి. సో ఇంకా ఈ పర్చేస్కి అయితే మా హస్బెండ్తో కలిసి మరీ వెళ్ళాను అనమాట. ఇంకా పోతే కొత్త కలెక్షన్ అండి, ఇవైతే క్రిస్టల్ క్రాక్ బీడ్స్ అంటారు ఇవైతే చూసారు కదండి. క్రాక్ బీడ్స్ అంటే పగిలినట్టు అనిపిస్తాయి, బట్ క్రిస్టల్ లాగా ఉంటుంది కూడా. సో కొత్తగా ఉంటాయి అన్నమాట. బ్రాస్లెట్స్ అయితే పిచ్చ షైనింగ్ ఉంటాయి. సో దీంట్లో కలర్స్ ఏమేమి వచ్చాయి అనేది చూడండి. 8 కలర్స్ దాకా అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ ఇవైతే మామూలుగా ప్లెయిన్ బీడ్స్ అండి, యూస్ చేస్తాం కదా రెగ్యులర్గా ప్లెయిన్ బీడ్స్, గ్లాస్ లాగా అనిపిస్తాయి. సో వాటరీగా కనిపిస్తాయి అన్నమాట ఇవి కూడా. ఇందులో అయితే యాష్ కలర్ కూడా వచ్చిందండి. యాష్ కలర్ కూడా చాలామంది ఇష్టపడతారు కదా, అందుకే యాష్ కలర్ కూడా తెచ్చాను.
సో చూస్తున్నారు కదా కలర్స్ అనేవి, క్లియర్గా వాచ్ చేయండి. యాష్, గ్రీను, ఇది పీచ్ అంటారు ఏమంటారో. సో మీకు బీట్స్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. చూసారు కదా క్లియర్గా ఉంది, చాలా బాగుందండి. క్రిస్టల్ లాగా అదే వాటరీగా చాలా బాగుంది. దాంట్లో కూడా పింక్ ఉంది, రెడ్ ఉంది అండ్ బ్లూ కూడా ఉందండి. సో దీంట్లో 8 కలర్స్ వచ్చాయి. వీటిలో అయితే 6 కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు వేటిలో కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నాయండి బీడ్స్ అనేవి. సో ఓవరాల్గా బీడ్స్ కలెక్షన్ అయితే ఇదండి. అండ్ శారీ పిన్స్ అండి, బాక్సెస్ ఆర్డర్ వచ్చాయి. సో అందుకే బాక్సెస్ వైజ్గా తెచ్చేసాను. క్వాలిటీ అయితే మీరు కూడా చూడొచ్చు. కొంతమందికి ఇది ఎలా ఉంది ఏంటి అనే డౌట్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా చాలా నీట్గా కనిపిస్తుంటుందండి. బ్యాక్ సైడ్ కూడా చూసారు కదా, బ్యాక్ ఎలా ఉంటుంది అని చాలామందికి డౌట్ ఉండే. ఇది ఈక్వల్గా ఉంటుందండి, ఇక్కడ గ్యాప్స్ ఏమి ఉండవు. సో దానివల్ల థ్రెడ్డింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా లేకపోయినా కూడా చేసుకోవచ్చండి. బట్ బిగినర్స్కి ఏంటంటే కొత్తగా ఉంటుంది అనమాట, కొంచెం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అది నాకు బాగా అర్థమైంది బిగినర్స్ అడిగే క్వశ్చన్స్ వల్ల. సో ఇవైతే చాలా బిగ్ సైజ్ అండి, ఇవి కూడా వచ్చాయి. శారీ పిన్స్ అయితే బిగ్ సైజ్ కూడా అడిగారని తెప్పించాను. చూస్తున్నారు కదా, ఇవి 12 పీస్ వస్తాయి షీట్కి. సో ఇవి కూడా వచ్చేసాయి. హెడ్ బ్యాండ్స్ అండి, హెడ్ బ్యాండ్స్ అయితే ప్రజెంట్ కొన్ని ఆర్డర్ ఉన్నాయి అందుకే తెచ్చాను. అండ్ నెక్స్ట్ అయితే చూసారు కదా, ఇవి పోట్లీ కవర్స్ అండి. కలర్స్ అయితే ఈసారి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ డిజైన్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది. షైనింగ్ కూడా అంతే ఉందండి. లుకింగ్ అయితే మనం బ్యాంగిల్స్ పెట్టి ఇచ్చామంటే రిటర్న్ గిఫ్ట్ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అంత బాగున్నాయి. అండ్ ర్యాపింగ్ రోల్స్ అండి, మీరు చాలామంది అడిగారు బట్ నేను సైజెస్ మెన్షన్ చేయలేదు. ఇదైతే అనుకోండి పెద్ద సెట్ చేసుకోవడానికి కూడా మనకు కంఫర్ట్గా ఉంటుంది. నేను వాడేదైతే హాఫ్ సైజ్ది వాడతాను, అంటే దేనికి అది ప్యాక్ చేస్తా కదా ఏముంది అన్నట్టు. సో బిగ్ సైజ్ ఆర్డర్ పంపించే వాళ్ళకైతే ఇలా పెద్ద సైజే పంపిస్తారండి. చూసుకోండి, అది కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి డీటెయిల్స్ అనేవి. సో మీ అందరి ఫేవరెట్ అండి చామ్స్, మీకే కాదు నాకు కూడా చాలా వెయిటింగ్ చేస్తున్నా వీటి కోసం. అయితే ఫస్ట్ అయితే ఏమేమి వచ్చాయో చూద్దాం. కిట్టీస్ అండి, చూసారు కదా హలో కిట్టీస్ అంటారు కదా, కిట్టీస్ చాలా బాగున్నాయండి. మీకు అసలు చామ్స్ చూస్తుంటే నేను కూడా కాసేపు చిన్నపిల్లని అయిపోయారనే చెప్పుకోవాలి. అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఒకసారి, నాకు చాలా ముద్దుగా అనిపించాయి. కిట్టీస్లో ఈ 3 కలర్స్ ఉన్నాయి బట్ నేను ఎందుకంటే ఎక్కువగా ఏదైతే మనకు పర్చేస్ సేల్స్కి యూజ్ అవుతుందో ఆ కలర్స్ వరకు తెచ్చాను. మీకు ఎవరికైనా కలర్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను తెప్పిస్తాను, నో ప్రాబ్లం. ఇది ఇంకో డిజైన్ అండి, చూసారు కదా ఫ్లవర్ అనమాట, కంప్లీట్ ఫ్లవరు. ఇందులో కూడా 5 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. లైట్ షేడ్స్ ఉన్నాయి అండ్ డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. చూసారు కదా పేస్టల్ షేడ్ అనమాట, స్కై బ్లూనే కొంచెం లైట్ కలర్ బట్ చాలా బాగుందండి. బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, డార్క్ బ్లూ, ఇదైతే రెడ్, పింక్, ఇలా 5 కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంకా కలర్స్ ఉన్నాయి బట్ నేనైతే తెప్పియలేదు. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తెప్పిస్తాను. ఇదైతే చూస్తున్నారు కదా ఒక చిన్న యాపిల్ మాదిరి అనమాట, ఒక చిన్నది బట్ ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉందండి. చూస్తున్నారు కదా చాలా బాగుంది. ఇది కూడా మీకు ఇది కావాలంటే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి బట్ నాకైతే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో నాకు రెడ్ ఒక్కటే కరెక్ట్ అనిపించింది, అందుకే నేను రెడ్ ఒక్కటే పట్టుకొచ్చాను. సో మీకు ఎవరికైనా కలర్స్ కావాలంటే చెప్పాను కదండి, ఖచ్చితంగా తెప్పిస్తాను. ఇంక ఇవైతే ఈ ఫ్లవర్స్ రెగ్యులర్గా చాలా వాటికి చాలామంది యూస్ చేసే కలర్సే అండ్ డిజైన్ కూడా. సో అందుకని దీంట్లో అయితే కలర్స్ ఎక్కువగానే తెప్పించేసాను. చూడండి డార్క్ బ్లూ అండి, ఇది స్కై బ్లూ, పింక్ అండి, ఎల్లో కలర్ అండ్ బ్లాక్ అండ్ బేబీ పింక్, రెడ్ అండి.
కెమెరాలో అలా కనిపిస్తుంది, దగ్గరికి తీసుకుంటే తప్ప కలర్స్ చెప్పలేమన్నట్టుంది నాకు కూడా. ఓకే, రెడ్ అండి. సో దీంట్లో కూడా బేబీ పింక్ ఉంది, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఇప్పుడైతే లేవు, నేను తెప్పియలేదు. బట్ కలర్స్ అయితే ఓవరాల్గా చామ్స్ వరకు ఇలా వచ్చాయండి. చూసుకోండి, మీకు ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కొంచెం లిమిటెడ్గానే ఉంది స్టాకు. సో గబగబమని వీటిని అయితే బుక్ చేసుకుంటారని అనుకుంటున్నాను. కాస్ట్లు అయితే ఏం మెన్షన్ చేయలేదండి. ఇంకొక షార్ట్ వీడియోలో వీటికి ప్రైజెస్ అనేవి విడివిడిగా చెప్తాను. అండ్ జంప్ రింగ్స్ అండి, మనం బ్రాస్లెట్స్ చేసినప్పుడు జంప్ రింగ్స్ కూడా యూజ్ ఉంటుంది. ఫిష్ కుక్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో అందుకోసమనే సో నా దగ్గర ఉన్నాయి, అయిపోయినాయి, అందుకనే మళ్ళీ తెప్పించాను. సో ఓవరాల్గా అయితే ఇదేనండి ఇవాళ వీడియో. అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. స్టాక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఐటమ్స్ మిస్ అయ్యాయా, కావాలా అనేది కూడా మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.